హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు చిత్రసీమలో కొందరు మహానటులు, కొందరు ఉలిక్కి పడుతున్నారు, ఆందోళనలో గురవుతున్నారనే ఒక వార్త తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారితే తెలుగు చిత్రసీమలో ఎందుకు ఉలిక్కి పడుతుంది? ఆ కొంతమంది ఎందుకు ఆందోళన చెందుతున్నారు? మరి ఎందుకు వాళ్ళకు భయం పట్టుకుందో వివరాలు మనం ఈ వీడియోలో చర్చిద్దాం. మనకు తెలుసు తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏంటో. అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన విధానం మనకు తెలుసు. ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పుకు అనుగుణంగా అయినటువంటి తీర్పు కూడా స్పష్టంగా ఇవ్వడంతో కేసీఆర్ రాజీనామా చేయడం, వెంటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కీలక పరిపాలనా విభాగాలలో మార్పులు చోటు చేసుకోవడం సహజమే. తమకు అనుకూలమైనటువంటి ఆఫీసులు పెట్టడం కూడా సహజమే. దీంతో పాటు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే విమర్శించారో వాటి తాలూకు కేసులను, సంఘటనలను వెలికి తీయడము, లేదా దాని మీద పరిశోధన చేయడము, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఆయుధంగా వాడుకున్నారో వాటిని మళ్ళీ పునరంకితం చేసేలా, అంటే ఏదైతే విమర్శించారో ఆ విమర్శ తగినటువంటి డిమాండ్ చేశారో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాటిని నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. అందులో భాగమే ఇప్పుడు ఈ తెలుగు చిత్రసీమలో కొందరు కులికుపాటు అయింది. ఎందుకంటే మనకు తెలుసు గతంలో తెలుగు చిత్రసీమలో డ్రగ్స్ కేసు ఎంత మీద కలకలం సృష్టించిందో. కొంతమంది ముఖ్య తారలు మనకందరికి స్పష్టంగా తెలుసు. నవదీపు, పూరి జగన్నాథ్, చార్మి, ఇట్లా ఇత్యాది మహానటులు, పెద్ద పెద్ద టెక్నీషియన్స్, పెద్ద పెద్ద హీరోల పేరు కూడా వినపడింది. చాలామంది పేర్లు ఎడల్లో కూడా ఉన్నాయని కూడా ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వారు కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీ కానీ చాలా విమర్శలు చేశాయి. అప్పుడు యాదృచ్ఛికంగా నమోదైనటువంటి ఒక డ్రగ్స్ కేసు మూలాలు వెతుక్కుంటూ వెళ్తే తెలుగు చిత్రసీమలో చాలామంది సెలబ్రిటీలకి తోవ చూపించింది. తీగలాకి డొక్కదగినట్టు చాలా ఆధారాల ప్రకారము, చాలా ఆరోపణల ప్రకారము చాలామందిని ఐడెంటిఫై చేసి కేసులో ఇన్వాల్వ్మెంట్ చేయడం చూశాము. అందులో భాగంగా చాలామంది విచారణ కూడా ఎదుర్కొన్నారు. విచారణ అధికారులకు వెళ్ళి వాళ్ళు కూడా తమ వాదనలు కూడా వినిపించి వచ్చారు. పెద్ద పెద్ద హీరోలు కూడా వెళ్ళారు. పూరి జగన్నాథ్, చార్మి, ఇట్లాంటి వాళ్ళు, రవితేజ, ఇట్లాంటి పేర్లు చాలామంది పేర్లు వినపడింది అప్పుడు. అయితే అది ఆ కేసు రాజకీయాల కోసం వినియోగించబడింది చేశాడు కేసీఆర్. తెలుగు చిత్రసీమను బెదిరించి తన అదుపు తీసుకోవడానికి ఆ కేసును వాడుకున్నారు. వారు శరణి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆ కేసుని మేరుగార్చారని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకులు తరచూ విమర్శించారు. అలా విమర్శల తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వాళ్ళ గతంలో ఉన్నటువంటి నార్కోటిక్ డైరెక్టర్ మార్చేసి ఇప్పుడు సందీప్ సౌర్య గారిని నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టే నూతనంగా పదవిలోకి తీసుకొచ్చారు. అయితే ఈ సందీప్ సౌర్య వచ్చిన తర్వాత ఆ పాత తాలూకు నార్కటిక్ కేసుని కదిలిస్తారా? డ్రగ్స్ కేసు మళ్ళీ పునర్విచారణ వేగవంతం చేస్తారా? మళ్ళీ విచారణకు పిలుస్తారా? ఆనాడు ప్రభుత్వం లేకని ఈనాడు ప్రభుత్వం కూడా మమ్మల్ని కక్ష సాధిస్తుందా, లేదా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని ఆందోళనలో ఉన్నారు. ఆ కేసు కదులుతుంది, మళ్ళీ విచారణకు పిలుస్తారేమో అని భయం పట్టుకుంది. మనకు తెలుసు ఈ మన రాష్ట్రంలో కాదు, తెలుగు రాష్ట్రాలలో కాదు, మన చుట్టూ ఉన్నటువంటి నైబర్ స్టేట్స్లో కూడా ఎక్కడ కూడా డ్రగ్స్ కేసు ఎక్కడ నమోదైన దాని మూలాలు ఫిలిం నగర్కే తేలుతుంది. తెలుగు టాలీవుడ్ ముఖ్యులకే చేరుతుంది. ఒక కన్జ్యూమర్గానో లేదా మధ్య ఏజెంట్ బ్రోకర్గానో, డ్రగ్స్ దళారిగానో, లేదా తానే డ్రగ్స్ వాడినటువంటి విధానంగానో తరచూ తెలుగు చిత్రసీమ వ్యక్తుల పేర్లు వినడం. కేపీ చౌదరి కేసు విన్నాము, నవదీప్ కేసు విన్నాము, చాలామంది పేర్లు విన్నాం. అందులో కూడా మనకు తెలుసు చాలామంది నటీనటులు, లేడీ నటీనటులు, యాక్ట్రెస్ పేర్లు కూడా వినడం జరిగింది. ఇప్పుడు అందరికి కూడా కొప్పులేస్తుంది. మరి ఏం చూద్దాము. ఇది కేవలం పరిపాలన విభాగంలో మార్పులానే ఉంటుందా, కక్ష సాధింపులా ఉంటుందా, లేదా వాళ్ళు గతంలో ఆరోపించినటువంటి కేసు నీరుగార్చారు కాబట్టి మేము తిరిగి దర్యాప్తు చేస్తా అంటారా? ఏదో మనం వేచి చూద్దాం.